చలో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చి మనది ఫస్ట్ డే 75 డే ఛాలెంజ్లో మన ఫస్ట్ డే. ఈరోజు వచ్చేసి మనం బ్యాక్ వర్కౌట్ కొడుతున్నాం. అందులో మనం 2-4 వేరియేషన్స్ కొడదాం చాలు. ఎప్పుడైనా సరే మనం బ్యాక్ కొట్టినప్పుడు వార్మప్ అనేది తీసుకోవాలి. వార్మప్ కూడా పుల్అప్స్ ఎక్కువ కొట్టాలి ఎప్పుడైనా, ఎందుకంటే మనం బ్యాక్కి ఎక్కువ వార్మప్ కావాలి కాబట్టి పుల్అప్స్ ఎక్కువ తీసుకుంటాం. పుల్అప్స్ ఎలా కొట్టాలంటే స్లోగా కొట్టాలి. ఎప్పుడైనా సరే ఏ రిప్స్ కొట్టినా కూడా మనం స్లో కొట్టాలి. బ్యాక్ అయినా సరే ఫ్రంట్ అయినా సరే. ఎంత స్లో కొడితే అంత పెయిన్ పడుతుంది, అంత హెవీగా మనకు మజిల్ బిల్డ్ అవుతుంది. నేను వచ్చేసి ఫస్ట్ పుల్అప్స్ కొడతాను బ్యాక్ కొట్టేటప్పుడు. అది అయిపోయిన తర్వాత క్లోజ్ గ్రిప్ ఇదేది మన బ్యాక్ మొత్తం ఎక్స్టెండ్ అయిపోద్ది. కోబ్రా బ్యాక్ అంటారు కదా, ఆ కోబ్రా బ్యాక్ పక్కా వస్తుంది. ఈ వేరియేషన్ కొట్టి చూడండి ఎవరైనా. ఈ వేరియేషన్ కొట్టిన తర్వాత నాకు కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు దీనికి. కోబ్రా బ్యాక్ ఎప్పుడైనా షర్ట్ వేస్తే బ్యాక్ అనేది బిల్డ్ ఎక్కువ అనిపించాలి. ఎప్పుడైనా ఇన్ షర్ట్ వేసామంటే ఇది ఒక వేరియేషన్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకో వేరియేషన్కి వెళ్దాం మనము. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నాకు తెలిసి రిజల్ట్ అయితే పక్కా అవుతుంది రిజల్ట్, ఎందుకంటే నేను కొట్టేది ఎక్కువ రిజల్ట్ వచ్చేవి కొడతాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఆ రాడ్ రివర్స్ వేరే రాడ్ వేసుకొని కొడతాం మనం ల్యాగ్స్ కొట్టే రాడే దానికి ఎక్స్టెండ్ వేసుకొని బెంచ్ కొద్దిగా 60 degreesలో పెట్టుకొని కొట్టామంటే బ్యాక్ మాత్రం ఘోరంగా బిల్డ్ అయిపోతుంది గైస్. నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి నేను కొట్టే వర్కౌట్స్ ట్రై చేసి చూడండి, ఆ తర్వాత మీరే అంటారు. నా బ్యాక్ మాత్రం చాలా బాగా పంపాయింది నేను కొట్టేందుకు. అయితే ఫస్ట్ డే ఫస్ట్ బ్యాకప్ తీసుకున్నాను నేను. చూద్దాం. ఇది వచ్చేసి మళ్ళీ మనం ఏది పక్కా కొట్టాలి ఈ వేరియేషన్ పెంచుతుంది మనము, ఎందుకంటే మనం బ్యాక్ అనేది ఎక్కువ బిల్డ్ కావడానికి ఇది ఒక వేరియేషన్ కొడతాం మనము. హెవీగా బిల్డ్ అయిపోతుంది ఈ వేరియేషన్లో. లాస్ట్ నేను షో ఆఫ్ చేద్దాం అనుకున్నాను, బట్ చాలామంది జిమ్లో ఉండేసరికి నేను షో ఆఫ్ చేయలేకపోయాను. పక్కా ఇంకోసారి తీసినప్పుడు అయితే పక్కా మీకు ఫోటో చూపెడతాను, చూశాక మీరే అంటారు. ఇది వచ్చేసి మన లోయర్ బ్యాక్ కోసం ఈ వెస్ట్ ఎండ్ లోయర్ బిల్డ్ మీరే కనిపిస్తూ ఉంటుంది. నేను కొట్టే వేరియేషన్ ప్రతి ఒక్క వేరియేషన్లో మీకు బిల్డ్ అయి ఉంటుంది బాడీ. ఏది కొడుతున్నావు దానికి మజిల్ అనేది పెయిన్ అయితే కూడా మీకు కనిపిస్తుంది కూడా. నేను ఏం కొడుతున్నాను కూడా నేను కొట్టేది కరెక్ట్గా అనిపిస్తుంది మీకు బ్యాగ్. ఎందుకు బ్రో నువ్వు ఇంత పక్కన కాదు బ్రో, మనం కొట్టే వేరియేషన్ కరెక్ట్గా కొడుతున్నామా, బాడీ బిల్డ్ అయిందా. షో ఆఫ్కి బాడీ ఎప్పుడు పెంచకూడదు గైస్, చెప్తున్నాను ఒకటే. షో ఆఫ్కి బాడీ ఎప్పుడు పెంచకూడదు. బాడీ ఎందుకు కొడుతున్నామంటే మనకి ఫ్యూచర్లో ఏం కాకుండా ఏది ఉన్నా తట్టుకోగల కాన్ఫిడెన్స్ ఇస్తుంది గైస్. జిమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఏదిరా అంటే జిమ్మే. నేనైతే ఓపెన్గా చెప్పగలుగుతాను. ఎంత పిరికోడైనా సరే జిమ్కి వెళ్ళాక ఒక 2 months తర్వాత వాడిని అడగండి, వాడు అంటాడు ఏదైనా చూసుకోమని. అంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఇస్తాం మన జిమ్ అయితే. ఏ జిమ్ ఇయ్యదు, ఏ పని ఇయ్యదు, ఏ పైసా కూడా ఇయ్యదు తెలుసా ఫ్రెండ్స్. మనకి కాన్ఫిడెన్స్ అనేది జిమ్ ఒక్కటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచేస్తుంది. అది తెలిసి జిమ్కి వెళ్ళి ప్రతి ఒక్కరికి అదే యాటిట్యూడ్ అంటారు దాన్ని. ఏదో అనుకోకండి, వాడు ఏదైనా చేయగలుగుతాడు, ఎందుకంటే వాడు ఆ లెవెల్ నుంచి ఈ లెవెల్కి తీసుకొచ్చాడంటే ఏదో సాధించగలుగుతాడు.